ఇటుక వరంగల్లో భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చే నెల 3తో భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. శరణు భద్రకాళి శరణం భద్రకాళి అంటూ భద్రకాళి మాత శరణు ఘోషతో భద్రకాళి ఆలయం అంతా కూడా మార్మోగిపోతుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా భక్తజనులు అమ్మవారి దర్శనానికై తరలి వస్తున్నారు. అసలు శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి ఈరోజు ప్రత్యేకత, ఏం చేయబోతున్నారు, ఏమేమి పూజలు చేస్తారు? భద్రకాళి శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారమూచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి దేవాలయంలో ఈరోజు శరన్నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః సర్వా బాధా వినిర్ముక్తో ధనధాన్య సుధాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః అని. ఈ శరత్కాలంలో సమస్త ప్రాణులు కోరేది దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. జన్మ జన్మాంతరముల పాపం వల్ల మనిషి దుఃఖానికి పాత్రవుతాడు. పుణ్య విశేషం వలన సుఖప్రాప్తి, అది ఐహికం ఆముష్మికం. కాబట్టి మనకేమిటి, పాప నాశనం కావాలి, పుణ్యప్రాప్తి కావాలి. సమస్తమైన పాపాన్ని నశింపజేసి అఖండమైన పుణ్య ప్రాప్తిని కలిగించేది ఏది అంటే జగదంబ ఆరాధన. అపరాధ శతం కృత్వా జగదంబేతి చోచ్చరేతి యాంగతిం సమవాప్నోతి నతాం బ్రహ్మాదేశు. 100 అపరాధములు చేసి ఒక్కసారి జగదంబ అని అనేసరికి ఆ తల్లి ఇచ్చే ఉత్తమ గతులు బ్రహ్మాది దేవతల్లో ఎవరిస్తారమ్మా అని శంకరాచార్యుల వారు అన్నట్టు ఈ జగదంబ ఆరాధన ఈ నవరాత్రులలో చాలా విశేషంగా జరుగుతుంది. ఆమె ఈ నవరాత్రుల్లో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా మహాత్మ్యాన్ని అవతరిస్తారో, సర్వ బాధల నుండి వాళ్ళను విముక్తులను చేసి వాళ్లకు ధనధాన్య సుతాన్వితులను చేస్తాను అని అమ్మవారు ప్రమాణం చేసింది చండీ సప్తశతిలో. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఈ శరన్నవరాత్రి మహోత్సవములందు అమ్మవారి ఆరాధనకు విశేషం. ఈ ఆరాధన ఎట్లా జరగాలి అంటే వరాహ పురాణంలో ఒక నవదుర్గాగ్రమం చెప్పబడింది. ఎందుకంటే దుర్గను ఎందుకు ఆరాధించాలి, వేదమైంది. దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే, దుర్గను శరణు పొందురా అని వేదం. కాబట్టి అందరూ దుర్గను శరణు పొందాలి. అది నవదుర్గా స్వరూపం. వరాహ పురాణంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కూష్మాండి ఇట్లా నవదుర్గాక్రమాలు. అట్లాగే బోధాయన వక్త ఆగమ సూత్రంలో నవదుర్గాక్రమాలు యోగ నిద్ర, దేవజ, మహిషమర్దిని. ఈ 2 క్రమాలలో ఎట్లా పూజ చేయాలి అనేది మనకు తంత్రములు, ఆగమ శాస్త్రములు చెప్పాయి. ఆ ప్రకారంగా ఉదయం వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమంలోను, సాయంత్రం బోధాయనోక్త ఆగమ సూత్ర ప్రకారం జరపబడే నవదుర్గాక్రమంలోను పూజలు జరుగుతాయి. నిత్యం ఇక్కడ శతచండీ యాగం జరుగుతుంది, మహారుద్ర యాగం జరుగుతుంది, సౌరయాగం జరుగుతుంది. ఇట్లా దాదాపు ఒక మహాయజ్ఞం అనేది ఇక్కడ ఈ 10 రోజులు జరుగుతుంది. ఇదంతా ఏమిటి అంటే లోక కళ్యాణం కోసం. ఇంట్లో పూజ చేసుకోవాలి, నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నేను బాగుంటే కదా 10 మందిని బాగు చేసేది. కాబట్టి స్వయం తీర్థ మరి 10 మందిని తరింపజేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం. మరి పరులను తరింపజేయాలంటే ఈ జగదం గుడికి వచ్చి గుడికి దండం పెడితే, గుడిలో వచ్చి మనం దండం పెట్టాం, మనతో పాటు ఈ లోకం అంతా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు శైలపుత్రి క్రమంలోనూ యోగ నిద్రాక్రమంలోనూ అమ్మవారికి ఆరాధనలు జరపబడతాయి. అట్లాగే మళ్ళీ అలంకారాలు చేయమని ఏ శాస్త్రం చెప్పదు. కానీ అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాదిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యం ఇచ్చది అన్న ఆగమ సూత్రం అర్చకుని యొక్క తపోయోగము ఆ అమ్మవారికి చేయబడే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజోవంతమై దర్శింపవచ్చిన భక్తుని అనుగ్రహిస్తుంది అన్న తాత్పర్యంతో అద్వైత వేదాంత సిద్ధాంతానికి ఆ అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని అనుసరించి దేనికి భంగం లేకుండా, శాస్త్ర విధికి భంగం లేకుండా
ఈ ఒక అమ్మవారికి చేయబడే అర్చనాతిశయం. బాలా త్రిపుర సుందరిగా ముందు చిన్నపిల్లగా అమ్మవారు కనపడుతుంది కాబట్టి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని ఈరోజు అలంకరిస్తుంది. బాలా త్రిపుర సుందరిగా అలంకరించిన అమ్మవారిని దర్శించడం వల్ల, బాలా త్రిపుర సుందరిని దర్శించడం వల్ల మనస్సు చంచలత్వాన్ని వీడి స్థిరంగా ఉండి సాధనకు ఉపక్రమిస్తుంది. సాధనమున సకలము సమకూరు ధరలున. ఈ ప్రపంచంలో సాధన వలనే ఏమైనా సమకూరుతుంది. మనిషి సాధన చేయాలి, మనస్సు అలా ఉండదు, పరిపేర విధాలుగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుకు స్థిరత్వం, చంచలత్వాన్ని వీడి స్థిరత్వాన్ని కల్పించేది ఈ బాలా త్రిపుర సుందరి. ముందు అమ్మవారి యొక్క 3 రూపాలు ఏది షోడశీ క్రమంలో, దశమహావిద్యల్లో షోడశీ క్రమంలో చిన్నపిల్ల రూపం బాలా త్రిపుర సుందరి, ప్రౌఢ రూపం రాజరాజేశ్వరి, గురు రూపం కామేశ్వరాంక నిలయ ఆ లలితా మహాత్రిపుర సుందరిగా చెప్తారు. అందుకే ముందు బాలా మంత్రోపదేశం చేస్తారు, తర్వాత పంచదశి, తర్వాత షోడశి ఉపదేశం చేస్తారు క్రమక్రమంగా. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఈ స్థాయిలను ప్రతిబింబించే విధంగా ఈరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు. ఈరోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బాలా త్రిపుర అమ్మవారి రూపం లోపల అమ్మవారి అలంకరణ జరిగింది. ఇక ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అర్చకులు ఏర్పాటు చేశారు. ఇక ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకొని కృపకు కావాలి, లోక కళ్యాణం కోసం ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి జరుపుతున్నామంటే కూడా ఆలయ ప్రధాన అర్చకులు శేషు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, భద్రకాళి, వరంగల్.